శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. శ్రీ గురుభ్యో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. ప్రియ భగవద్బంధువులారా, గత 14 రోజులుగా మహాభారతంలో శ్రీకృష్ణ పరమాత్మ యొక్క దివ్య వైభవాన్ని మనం చెప్పుకుంటున్నాం. మన మోహనవాణి ఛానల్ ద్వారా వింటూ ఉన్నటువంటి భక్తామ తల్లులకు తండ్రులకు మునుముందుగా నా యొక్క నమస్సుమాంజలి. ఈరోజు 15వ భాగంలోకి వస్తున్నాం. నిన్న 14వ భాగంలో సంజయ్ రాయబారాన్ని పూర్తి చేసుకున్నాం. సంజయుడు వెళ్ళి ధృతరాష్ట్ర మహారాజుకి వివరాలు చెప్పాడు. ధృతరాష్ట్రుడు, సంజయుడు, విదురుడు ఉన్నటువంటి సమయంలో వేదవ్యాస మహర్షి వచ్చాడు. ధృతరాష్ట్రుడు మనవి చేయకుండానే వేదవ్యాసుడు ధృతరాష్ట్ర సంజయుల యొక్క మనోగతాలు తెలిసినవాడు కావటం వల్ల సంజయుడి వైపు అనుగ్రహంతో చూశాడు. సంజయ, నీకు అన్నీ తెలుసు కాబట్టి నీవు ఊరుకోకూడదు అన్నాడు. సంజయుడికి సమ్యక్ జయ సంజయ అని ఉత్పత్తి. ధృతరాష్ట్రుడు అడిగిన ప్రశ్నలకు సమాధానం నేను కూడా వినేటట్లుగా నువ్వు చెప్పు అన్నాడు. ఎంతటి గౌరవం ఇచ్చాడో చూడండి సంజయుడికి. అతను పుట్టింది సూతకులంలో కావచ్చు, అద్భుతమైనటువంటి జ్ఞానం కలిగిన వాడు. అప్పుడు సంజయుడు వ్యాసుల వారికి నమస్కరించి, ఓ ధృతరాష్ట్ర మహారాజా, నీవు నన్ను పాండవుల సైన్యానికి కౌరవుల సైన్యానికి తారతమ్యం చెప్పమని అడిగావు. ఈ ప్రశ్న వేశాడు. పాండవుల సైన్యంలో కృష్ణుడున్నాడు, మరి మన కౌరవ సైన్యంలో అతడితో సమానుడైన వాడు ఎవడున్నాడో నాకు చూపించు అన్నాడు. ఇది మొదటి దగ్గరే ఆగిపోయింది వ్యవహారం. అంటే కృష్ణ పరమాత్మతో సమానమైన వాడు మన వైపు లేడు 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 అంటున్నాడు. ఇక్కడ సంజయుడు కృష్ణ పరమాత్మ యొక్క దివ్య వైభవాన్ని, మహిమని సాక్షాత్తు విష్ణు స్వరూపుడైనటువంటి వ్యాసుల వారి సమక్షంలో చెబుతున్నాడు. ఓ ధృతరాష్ట్ర మహారాజా, సమస్త లోకాలని తన యొక్క అధీనంలో తీసుకున్నటువంటి వీరుడు, అవమానము, శత్రుత్వము, ముక్కంటి పోగొట్టగా విజృంభించినటువంటి వాడు అయినటువంటి బాణాసురుణ్ణి కేవలం ఒకే ఒక్క గడియ కాలంలో గర్వం నశించేటట్టుగా వధించేశాడు. బాణాసురుడు శివుడి యొక్క భక్తుడు. ముక్కంటి కూడా శత్రుత్వాన్ని పోగొట్టడానికి ప్రయత్నించినా వాడు వినలా. అటువంటి బాణాసురుణ్ణి, శివభక్తుడైనటువంటి వాడిని, వాడి గర్వం కర్వం అయ్యేటట్టుగా వధించాడు కేవలం ఒకే ఒక ఘడియ కాలంలో. అంతేకాదు, దేవలోకం నుంచి పారిజాత వృక్షాన్ని అవలీలగా తీసుకొచ్చాడు. సత్యభామాదేవి ముచ్చటపడింది. ఈ బాణుడు ఎవరు అంటే బలిచక్రవర్తి యొక్క కొడుకండి. ఈశ్వరుడు గురించి తపస్సు చేసి 3 లోకాల్లో తనకు ఎదురు లేకుండా వరం పొందాడు. ఇతడు కూతురే ఉషాదేవి. కృష్ణుడు మనవడైనటువంటి అనిరుద్ధుణ్ణి ప్రేమించింది. తన చిలికెత్త సాయంతో అనిరుద్ధుణ్ణి తన అంతఃపురానికి రప్పించుకోగలిగింది. అతనితో సంగమించటం వల్ల ఆమె గర్భాన్ని ధరించింది. ఈ సంగతి తెలుసుకున్న బాణుడు అనిరుద్ధుడి యొక్క తాతయ్యైన కృష్ణుడితో యుద్ధం చేశాడు. కృష్ణుడు ఆ సందర్భంలో
బాణాసురుడు యొక్క 1000 చేతులని సొరకాయలు నరికినట్టు నరికి పారేశాడు. ఆ తర్వాత బాణుడు ఓడిపోయి 2 చేతులే మిగిలినాయండి, చంపలేదండి. ఎందుకంటే ప్రహ్లాదుడికి ఒక మాట ఇచ్చాడు స్వామి, నీ వంశంలో పుట్టిన వాళ్ళని చంపను అన్నాడు. చూశారా, ఆ మాట జ్ఞాపకం పెట్టుకొని బాణాసురుడిని విడిచిపెట్టాడు 2 చేతులతోటి. ఆ తర్వాత బాణాసురుడు ఓడిపోయి ఉషా అనిరుద్ధులకి వివాహం జరిపించాడు. ఓ ధృతరాష్ట్ర, కృష్ణుడు అనేక కష్టములైనటువంటి పనులు ఒక ఆటలాగా అవలీలగా చేశాడు. అంతేకాదు, అతడు పూర్వజన్మలో అర్జునుడికి స్నేహితుడు కాబట్టి నరనారాయణులుగా ఉన్నారు కదా బదరికావనంలో, అర్జునుడితో కూడి ఒకే ప్రయోజనం కలిగి ఉన్నాడు. అంటే తన ప్రయోజనం కోసం అర్జునుడిని అడ్డం పెట్టుకుంటాడు అంతే. అటువంటి కృష్ణుడి యొక్క సుదర్శన చక్రం తన మాయాబలంతో పాండవుల యొక్క యుద్ధ ఉపకరణాలన్నిటిలో కూడా సూక్ష్మ రూపంలో వ్యాపించి వాళ్ళకి విజయం చేకూరుస్తుంది అన్నాడు. ఇదొక అద్భుతమైన మాట. ఆ సుదర్శన చక్రం పాండవుల దగ్గర ఉండేటటువంటి అన్ని ఆయుధాల్లోకి తన అంశను ప్రవేశపెడుతుంది. యుద్ధ ఉపకరణాలన్నీ కూడా మహిమోపేతం అవుతాయి, బలోపేతం అవుతాయి. తద్వారా పాండవులకి విజయం చేకూరుస్తుంది. ఓ ధృతరాష్ట్ర మహారాజా, నీవు మాటి మాటికి పాండవుల యొక్క సామర్థ్యాన్ని అనుమానిస్తూ ఉన్నావు. నిజానికి అది రహస్యమైనా కూడా నీకు స్పష్టం చేస్తాను. వాళ్ళకి కృష్ణుడే పరాక్రమం, ప్రాణం అన్నీ కూడా. అందుకని నీకు కృష్ణుడి యొక్క మాహాత్యాన్ని చెబుతాను, శ్రద్ధగా విను. లోకములన్నీ ఒక పక్షాన, కృష్ణుడొక్కడు ఒక పక్షాన నిలబడితే అంతా నిస్సారము, అతడి యొక్క ఒక్క నిసారము మహోత్కృష్టమవుతుంది అన్నాడు. అంటే కృష్ణ పరమాత్మ ఏ పక్షంలో ఉంటాడో ఆ పక్షం మాత్రమే సారవంతం అవుతుంది. కృష్ణ పరమాత్మ లేనటువంటి ఎదిరి పక్షం ఎంతమంది వీరులు ఉన్నా కూడా అది నిస్సారమైపోతుంది అంటున్నాడు కృష్ణుడు. ఓ ధృతరాష్ట్ర మహారాజా, సంకల్ప మాత్రం చేతనే లోకాలని సృష్టి చేయగలడు, పోషింపగలడు, చివరికి తనలో లయం చేసుకోగలడు. ఈ 3 కార్యాలు చేయగల సమర్థుడు. అంతేకాదు, ఇంకా ఎన్నో రీతులను ప్రయోగిస్తూ ఉంటాడు స్వామి. అంటే ఇక్కడ కృష్ణుడు త్రిమూర్త్యాత్మకుడు అని చెబుతున్నాడు. బ్రహ్మ విష్ణు మహేశ్వరుల యొక్క రూపమే కృష్ణుడు అని. ఓ మహారాజా, సత్యం ఎక్కడ ప్రవర్తిల్లుతూ ఉంటుందో, ధర్మం ఎక్కడైతే ప్రకాశిస్తూ ఉంటుందో, న్యాయం ఎక్కడైతే పరిఢవిల్లుతూ ఉంటుందో అక్కడ కృష్ణుడు ఉంటాడు. అతడు ఉన్న చోటనే జయం కలుగుతుంది అన్న. అంటే యత కృష్ణః తతో జయః అని సంస్కృతంలో వ్యాసుల వారు చెప్పారు. ఇక్కడ తిక్కన గారు ఏమన్నాడు? ఎక్కడ నడచును సత్యంబు, ఎక్కడ ధర్మంబు వరగు, ఎక్కడ కలుగు చక్కటి నిలుచు, కృష్ణుడక్కడ అతడున్న కడనయగు జయము అధిపా. అద్భుతమైనటువంటి కృష్ణుడి యొక్క వైభవం చెప్పాడు ఇక్కడ. ఓ ధృతరాష్ట్ర మహారాజా, ఆ కృష్ణుడు ఉన్నాడే సకల లోక స్వరూపుడయ్యా. సర్వజీవుల యందు అంతరాత్మగా ఒక క్రీడగా తన యొక్క క్రియాకలాపాలు సాగిస్తూ ఉంటాడు. ఈశ్వర సర్వభూతానాం హృదయసే అర్జున తిష్టతి అని భగవద్గీతలో చెప్పాడు కదా. మాయను అవలంబించి ఈ లోకాలను ఒక్కొక్కసారి పుట్టిస్తాడు, పెంచి పోషిస్తాడు, తన జన్మలకు అనుగుణమైనటువంటి కర్మలను స్వీకరించి ప్రవర్తిస్తూ ఉంటాడు. ఓ మహారాజా, శిష్టులను రక్షించడం, దుష్టులని దుర్మార్గులని శిక్షించడం తన యొక్క పనులు కావడం వల్ల పాండవుల యొక్క నెపంతో
అధర్మపరులైనటువంటి నీ కొడుకులను ఆశ్రయించిన సమస్త రాజన్య లోకాలని ఆ మహాత్ముడు నిజంగా శిక్షించాలి అనుకుంటున్నాడు. ఇది తథ్యం, తప్పదు అంటున్నా. ఇటువంటి మహనీయుడని తెలిసి ఆ మహాత్ముని ఎవరు ఆశ్రయిస్తారో వాళ్ళు మాత్రమే బ్రతుకుతారు అన్నాడు. అంటే కృష్ణ పరమాత్మను ఆశ్రయించినటువంటి వాళ్ళు చస్తారు అని చెప్తున్నాడు. వెంటనే ధృతరాష్ట్రుడు అన్నాడు, సంజయ, విష్ణువుని నేను ఎరగకపోవటానికి నువ్వు ఎరగటానికి కారణం ఏమిటో చెప్పు అన్నాడు. అంటే అతనిలో అభిజాత్యం ఉంది. నేను క్షత్రియ వంశ సంజాతుడిని, సాక్షాత్తు వేదవ్యాస మహర్షి వల్ల నేను పుట్టినవాడిని. అటువంటిది నాకు తెలియదు, సూతకుల సంజాతుడు అయినటువంటి నీకు తెలుసు విష్ణువు యొక్క వైభవం ఎలా అని అడిగాడండి. అప్పుడు సంజయుడు చూస్తున్నాడు, మహారాజా, విద్య అవిద్య అని ఈ లోకంలో రెండు ఉన్నాయి. విద్య అవిద్య. అవిద్య వల్ల పాడైపోతారు, తద్వారా తమోగుణం చేత ఆక్రమింపబడతాడు. అటువంటి వాడు విష్ణువుని ఎరగడు అన్నాడు. అంటే మహారాజా, నువ్వు అవిద్యకు లోనైనావు, తమోగుణం నిన్ను ఆక్రమించింది, అందువల్ల నీకు విష్ణువు తెలియదు అన్నాడు. విద్యతో కూడుకున్నటువంటి వాడు విష్ణువుని తెలుసుకోగలుగుతాడు. ఇక్కడ విద్య అంటే ఏంటి, అవిద్య అంటే ఏంటో చెబుతున్నాడు. విద్య అంటే నీవు సర్వేశ్వరుణ్ణి ఎలా తెలుసుకోగలిగావో దానిని విద్య అంటారు. అవిద్య అంటే సత్వరజ స్తమో గుణాల వికారాలకు లోను కాకుండా ధర్మం ఆచరిస్తూ ఆత్మశుద్ధి కలిగి ఉన్నటువంటి స్థితిలో నేనుంటాను. అంటే తన స్థితి చెబుతున్నాడు. త్రిగుణాలకి ఆ వికారాలకు లోను కాకుండా ఉంటాను అన్నాడు. ధర్మాచరణ చేస్తాను అన్నాడు. అంతఃశుద్ధి కలిగి ఉంటాను అన్నాడు. బాహ్య శుద్ధి చాలా మందికి ఉంటుంది, చక్కటి సబ్బులేసి స్నానం చేస్తారు, దానివల్ల ప్రయోజనం లేదు, అంతఃశుద్ధి కావాలి. దీనివల్ల నేను ఆ విష్ణువుని తెలుసుకోగలిగాను అన్నాడు. ఇదే విద్య అన్నాడు. నీకు గాని ఇంకెవరికి గాని విష్ణువుని తెలుసుకునే మార్గం కూడా ఇదే. ఇటువంటిది కానిది ఏదైతే ఉందో అదే ఆ విద్య అన్నాడు. అంటే సత్వరజ స్తమో గుణాలకి లోనైపోయి ఎవడైతే చెరుస్తూ ఉంటాడో వాడు ఆ విద్యలో ఉన్నట్టే. వెంటనే దుర్యోధనుడిని పిలిపించాడు. ధృతరాష్ట్రుడు, నాయన, ఈ సంజయుడు మన మేలు కోరేవాడు, ఇతని ఉపదేశాన్ని పాటించి ధర్మంతో కృష్ణుడిని ఆశ్రయించు నాయన. అతడిని శరణు అంటే నీవు నీ తమ్ములతోటి కొడుకులతోటి మనవళ్లతోటి బతికిపోతావు అన్నాడు. దుర్యోధనుడు అన్నాడు, తండ్రి, ఈ లోకాలన్నింటినీ ఒక్కసారి మింగేసిన, అన్నింటినీ నిజంగా రక్షించిన ఆ కృష్ణుడు అర్జునుడు యొక్క చెలికాడని చెవులారా వింటూ ఇంకా అతడిని ఒక కష్టం వచ్చింది కదా అని ధైర్యము అతిశయము నశించిపోతే నేను ఆశ్రయిస్తానా అన్నాడు. అంటే నా ధైర్యం నా అతిశయం రెండూ నశించిపోతూ ఉంటే నన్ను ఆశ్రయించమంటావా అంటున్నాడు. వెంటనే గాంధారి వైపు తిరిగి, చూశావా గాంధారి, నీ కొడుకు దురభిమాని అన్నాడు. నీ కొడుకు, ఆయన కొడుకు కదా, కొడుకు మంచి పనులు చేస్తుంటే నా కొడుకు అని చెప్పుకుంటాడు తండ్రి. కొడుకు ఏదైనా దుర్మార్గం చేస్తుంటే తల్లి మీదకి వేస్తాడు ఆ నింద. నీ కొడుకు అన్నాడు. నీ కొడుకు దురభిమాని, నీతి మాలినవాడు, గర్వపోతు, ఈర్ష్య విడిచి నేను చెప్పే మంచి మాటలు వినడం, అందువల్ల వీడు చెడిపోతాడే తప్ప బతికే అవకాశం నాకు కనపట్టలేదు అన్నాడు. అప్పుడు గాంధారి కలుగించుకొని, నాయనా దుర్యోధన, నీవు ఆయువును సద్వైభవాలని
మమ్మల్ని సర్వమిత్రులని వదులుకోవాలి అని ఎందుకు ప్రయత్నిస్తున్నావు? ఇటువంటి అవినీతులు కూడా ఎక్కడైనా ఉంటారా లోకంలో? ఆ దైవం భీమసేనుడు రూపంలో నిన్ను చంపబోతూ ఉంటే ఎవరైనా ఆపగలరా అని అన్నది. అప్పుడు వ్యాసుడు కలిగించుకొని, ఓ ధృతరాష్ట్ర పుత్ర, కృష్ణుడంటే నీకిష్టం, నీకు బాగా కావలసిన వాడైనటువంటి సంజయుణ్ణి అతడి దగ్గరకు పంపించావు, అది మంచి పని. సంజయుడు ఆ మహాత్ముడి యొక్క మహామహిమ బాగా తెలిసినటువంటి వాడు. ఈ సంజయుడు మాటలు విని ఆ కృష్ణుడిని ఆశ్రయించు, నా మాట విను. ఆ కృష్ణుడు ఎవడైతే ఏకాగ్ర చిత్తంతో అనన్యమైనటువంటి బుద్ధితోటి ఆరాధిస్తారో వాళ్ళకి చేరువవుతాడు. కామ క్రోధాల చేత దూషితులై తమకు ఉన్న దానిలో తృప్తి పడకుండా అన్యాయ మార్గంలో ప్రవర్తించే వాళ్లకు దూరం అవుతాడు. ఇది అన్ని విధాలా అతన్ని చేరి బతుకు, నా మాట విను. చిత్తం తండ్రి, అలాగే చేస్తాను అన్నాడు ధృతరాష్ట్రుడు. పాపం ఇక్కడ ఆ వాసుదేవుడు అనేటువంటి నామానికి అర్థం ఏమిటో నాకు స్పష్టం చేయండి అని అడిగాడు సంజయుణ్ణి. పరమాత్మకి వాసుదేవుడు అని పేరుంది కదా. ఎల్లయందును తా వసించుటెల్లయదియు తన యందు వసించుటండ్రు వాసుదేవుడను పేరికర్థంబు తెల్లమింతయురుగా జనులందు తగ వసించు శుభము అన్నాడండి. ఇక్కడ వాసుదేవ శబ్దానికి సంజయుడు ధృతరాష్ట్ర మహారాజుకి వాసుదేవుడు అనే శబ్దానికి అర్థం చెబుతున్నాడు. వాసుదేవుడు అనే పేరుకు అర్థం ఏమిటయ్యా అంటే, రాజా, అన్నింట్లో తాను ఉండడం, ప్రతిదీ తన యందు ఉండడం, ఇది పెద్దలు చెప్పిన మాట అన్నాడు. అన్నింట్లో తాను ఉండడం, ప్రతిదీ తన యందే ఉండడం, ఇది స్పష్టం. ఈ విషయం తెలిసిన వాళ్ళకి శుభం జరుగుతుంది అన్నాడండి. అయితే ధృతరాష్ట్ర మహారాజా, మనోనిగ్రహమే ఆ వాసుదేవుడిని పొందడానికి ఉపాయం అని ఆర్యులు చెప్తారు అన్నాడు. మనస్సును ఎవరైతే నిగ్రహిస్తారో, పరిపరి విధాలుగా పోకుండా చేసుకుంటారో, అటువంటి వాళ్ళు మాత్రమే ఆ వాసుదేవుడిని యొక్క అనుగ్రహాన్ని పొందగలుగుతారు. ఓర్పు వహించి మనోవికారాలను పోగొట్టుకుని ఏకాగ్రతతో సేవిస్తే ఆ వాసుదేవుడు తప్పకుండా ప్రసన్నుడవుతాడు. మహారాజా, నీవు కూడా అనేకమైనటువంటి చింతలను విడిచిపెట్టు, సర్వులకు ఆశ్రయభూతమైన ఆ కృష్ణుణ్ణి ఆశ్రయించు అని చెప్పాడండి. ధృతరాష్ట్రుడు అన్నాడు, వంకెత్తుకుంటుంటాడు, సంజయ, నాకు నేత్రేంద్రియం లేనందువల్ల అంతటి విచారం చేసేటటువంటి శక్తి లేదు. విచారణ అంటే అన్వేషించి తెలుసుకునే శక్తి లేదు. అందరికంటే మనోహరమైనటువంటి ఆకారం ఉన్నటువంటి కృష్ణుణ్ణి చూడలేకపోతున్నానే అని ఎప్పుడు నేను బాధపడుతుంటాను అన్నాడు. అంటే తన కడుపున పుట్టినటువంటి బిడ్డలను కూడా చూడాలని అనుకోలేదు. అందుకనే చూడండి, విశ్వరూప సందర్శనం చేసిన తర్వాత, నిన్ను చూసినటువంటి ఈ కళ్ళతో లోకాన్ని నేను చూడలేను, ఈ దృష్టిని ఉపసంహరించు కృష్ణ అని కోరుకుంటాడు. ధృతరాష్ట్రుడు అంటున్నాడు, ఆతని కన్నులారగా అహర్నిశము కనుగొంచు నుండువారు ఏ తపమాచరించిరో ఉపేంద్రుని ఆశ్రిత వత్సలు వినిర్ధూత కళంకు ధర్మ నిరతు కరుణాకరు సర్వలోక విఖ్యాతు పవిత్రమూర్తి శరణాగత రక్షకునాశ్రయించదను. కృష్ణుడికి ఎన్ని ఉపమానాలు వేశాడో చూడండి.
ఆ కృష్ణుణ్ణి కళ్ళారా రాత్రి పగలు చూస్తూ ఉండేవాళ్ళు ఎటువంటి తపస్సు చేశారో కదా అంటున్నాడు. ఆశ్రిత వత్సలుడు, సమస్త పాపాలని పోగొట్టేవాడు, ధర్మపరుడు, సర్వలోక ప్రసిద్ధుడు, పావనమైన ఆకారం కలిగిన వాడు, శరణాగత వత్సలుడు, శరణాగత రక్షకుడు అయినటువంటి ఆ కృష్ణుని నేను కూడా ఆశ్రయిస్తానయ్యా అంటున్నాడు. వ్యాసుడిని చూసి, తండ్రి నేను వాసుదేవుడిని శరణు జొచ్చి బతుకుతాను అన్నాడు. వ్యాస మహర్షి దీవించి అదృశ్యమైపోయినాడు. ధృతరాష్ట్రుడు దుర్యోధనుణ్ణి సంజయుణ్ణి కూడా వాళ్ళ నివాసాలకు పంపించేశాడు. తాను కూడా గాంధారితో కలిసి తన యొక్క అంతఃపురంలోకి వెళ్ళాడు. ఈ విధంగా కృష్ణ పరమాత్మ యొక్క దివ్య వైభవాన్ని ఇక్కడ సంజయుడి యొక్క నోటి వెంట వ్యాసుల వారు చెప్పించాడండి. ఆ తర్వాత ఉపప్లవ్యంలో ఒకరోజు ధర్మరాజు తన తమ్ముళ్ళని భార్యని వెంట పెట్టుకొని కృష్ణుడి దగ్గరికి వెళదాము అనుకున్నారు. మనమంతా కలిసి మాధవుడి దగ్గరికి వెళ్ళి కౌరవ సభలో మన విషయాలన్నీ చర్చించవలసిందిగా వేడుకుందాం. అలా చేయడం వల్ల మనకెంతో మేలు కలుగుతుంది. ఎందుకంటారా తమ్ముళ్ళారా? చుట్టాలతో, హితులతోటి, గురువులతోటి మనకి యుద్ధం తప్పుతుంది, తద్వారా ఆనందం కలుగుతుంది అన్నాడు. అప్పుడు కృష్ణ పరమాత్మ దగ్గరికి వెళ్ళారు. అక్కడ ఆయన వీళ్ళందరినీ సాదరంగా ఆహ్వానించి గౌరవించాడు. ద్రౌపదీదేవి ఒక పక్కన ఉన్నది. ధర్మరాజు కృష్ణుడితో పాటు హాయిగా కూర్చున్నాడు ఆ సభలో. ధర్మరాజు అంటున్నాడు కృష్ణుడితోటి, ఆపద గడవం పెట్టగనోపి శుభంబైనదా నిన్నొడగూర్పను మాకీ పుట్టువునకు పాండు క్షమాపాలుడు నిన్ను చూపిచనియ మహాత్మా. బా, ఎటువంటి పద్యం అండి! చిన్న కంద పద్యంలో, మహానుభావ కృష్ణ, మా కష్టాలను తొలగించడానికి, మాకు శుభాలని సమకూర్చడానికి సమర్థవంతుడైనటువంటి నిన్ను ఈ జన్మలో మాకు దిక్కుగా చూపించి మా తండ్రి పాండు మహారాజు ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళాడు అన్నాడు. ఇక్కడ ధర్మరాజు యొక్క ధర్మనీతికి, కీర్తిధ్వజం లాంటి ఉపన్యాసానికి ఈ పద్యం నాంది వాక్యం అండి. మహాత్మా అనే సంబోధన ధర్మరాజు శ్రీకృష్ణుడిలో దేవదేవుణ్ణి, పూజ్యుణ్ణి, స్నేహితుణ్ణి, మార్గదర్శకుణ్ణి దర్శిస్తున్నాడు అని. తండ్రి తర్వాత తండ్రి వంటి వాడవు నీవే అనే భావాన్ని చెప్పాడు ఇక్కడ. ఏమని? మా తండ్రి గారు ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతూ నిన్ను మాకు చూపించి వెళ్ళాడు అన్నాడు. పాండవులు తండ్రి లేని బిడ్డలని, వాళ్ళని తండ్రిలాగా రక్షించి పోషించి దీవించవలసిన బాధ్యత కృష్ణుడిదే అని ధర్మరాజు చెబుతున్నాడు. కృష్ణ, మిత్రులమైనటువంటి మా పని చక్కబెట్టడానికి నీకు ఇది తగినటువంటి సమయం. నువ్వు రాయబారానికి వెళ్ళావా? అయోగ్యుడైనటువంటి ఆ దుర్యోధనుడితోటి మేము యుద్ధం చేయవలసిన అవసరం రాదు. మా పాలికి వచ్చే రాజ్యాన్ని మేము హాయిగా అనుభవిస్తాం అన్నా. అప్పుడు కృష్ణుడు అన్నాడు, బావా ధర్మనందన, నీవు ఏమి చెయ్యమని ఆదేశిస్తావో అట్లాగే చేస్తాను అన్నాడు. కృష్ణుడి కంటే ధర్మరాజు పెద్దవాడు, అందుకని అంత నమ్రతగా మాట్లాడాడు. అందువల్ల నీ అభిప్రాయం చెప్పు అన్నాడు. ధర్మరాజు అన్నాడు, కృష్ణ, నువ్వు హస్తినాపురానికి వెళ్ళి కౌరవులతో తగినటువంటి విధంగా మాట్లాడి ఒక దారి ఏర్పరచాలి అన్నాడు. అంటే మాకు రాజ్యం వచ్చేటట్టుగా చెయ్యాలి అన్నాడు. సంజయుడు మాట్లాడినటువంటి మాటల వల్ల మా పెద్ద తండ్రి ధృతరాష్ట్రుడి యొక్క ఉద్దేశం ఏమిటో, అతడి కుమారుడైన దుర్యోధనుడి యొక్క తీరు ఎలాంటిదో
నీకు కూడా అర్థమైపోయింది కదా. ఇక్కడ ధర్మరాజు మహావక్త అండి. విషయ స్వభావాన్ని బట్టి దానిని అతడు ప్రవచించే తీరు మారుతూ ఉంటుంది. శ్రీకృష్ణుడు హస్తినాపురానికి వెళ్లి పరిష్కరించవలసిన సమస్యలోని ప్రధాన అంశాన్ని మొట్టమొదట సవిస్తరంగా సమర్థవంతంగా ప్రతిపాదిస్తున్నాడు ఈ పద్యంలో. అంటే ఏం చెబుతున్నాడు? మా రాజ్యభాగం మాకు ఇవ్వకుండా, మాకు కోపం రాకుండా కళ్ళబొల్లి మాటలతో బుజ్జగించాడు ఆ సంజయుడు. చెప్పిన ప్రకారం మేము ఏమాత్రం చేయ శక్యంగా అన్నటువంటి అరణ్య అజ్ఞాతవాసాలు 13 ఏళ్లు చేసి వచ్చి ఉండగా ధృతరాష్ట్రుడు వంశ ధర్మాన్ని పాటించకుండా ఉన్నాడే. బహుశా చెడిపోవాలి అనుకొని అతడు కొడుకును అనుసరిస్తున్నాడు, కొడుకు మాట వింటున్నాడు. మా పెద్ద తండ్రికి కొడుకుల పట్ల వల్లమాలినటువంటి దురభిమానం కాబట్టి సుయోధనుడి యొక్క కుటిలత్వం మాన్పించలేకుండా ఉన్నాడు. ఇంతకంటే మాకు విపత్తి ఏదైనా ఉంటుందా అని ధర్మరాజు అన్నాడు. కృష్ణ, ఇక్కడ ఉన్న చుట్టాలు, బంధువులు నీవు వింటుండగా సక్రమంగా మాకు అర్ధరాజ్యం పంచి ఇవ్వడానికి మా తండ్రి గనక ఒప్పుకోకపోతే ఇంద్రప్రస్థము, కుశస్థలము, వృకస్థలము, వాసంతి, వారణావతం ఈ 5 పట్టణాలు మాకివ్వమను చాలు. అందుకు అతడు ఇష్టపడకపోతే ఇప్పుడు 5 ఊళ్ళు పేర్లు చెప్పాడు. ఎక్కడైనా సరే మేము తలదాచుకోవటానికి 5 ఊళ్ళు ఇచ్చినా చాలు అన్నాడు. సంజయుడితో ఇంతవరకు నేను చెప్పిన మాటల్లో కపటం అనేది లేదు కృష్ణ, అంతా యథార్థమేనా అన్నాడు. ఒక 5 నగరాల పేర్లు అడిగాడు. ఆ నగరాలు వాళ్ళకి ఇవ్వడానికి ఇష్టం లేకపోతే 5 ఊళ్ళు ఇవ్వమను అన్నాడు. 5గురికి 5 ఊళ్ళు. ఇక్కడ అర్ధరాజ్యం బదులుగా 5 ఊళ్ళు ఇచ్చినా చాలు అంటున్నాడు నిండు మనస్సుతో ధర్మరాజు. నిజానికి అది దానోపాయ ప్రయోగ నైపుణ్యం అండి. దానివల్ల బంధువులతో పాటు కృష్ణుడు కూడా ఆశ్చర్యపోయాడు. అంతటి ఔదార్యం కూడా దుర్యోధన ధృతరాష్ట్రుల యొక్క ప్రవర్తన వల్ల బూడిదలో పోసిన పన్నీరైపోయింది. ధర్మరాజు అడిగిన 5 ఊళ్ళ పేర్లు మూలంలో కూడా ఉన్నాయండి. అవి వృకస్థలం, మాకంది, వారణావతం, అవిస్థలం, ఈ 4తో పాటు మరొక ఊరు అన్నాడు. తెలుగులో అవిస్థలము, మాకంది పట్టణాలకు బదులుగా కుశస్థలము, వాసంతి అనే పేర్లు తిక్కన గారు రాశారు. కృష్ణ, ఆ దుర్యోధనుడు చిట్ట చివరికి నేను అడిగిన 5 ఊళ్ళైనా ఇస్తాడో ఇవ్వడో తెలియదు. కానీ గౌరవం చెడిపోయేటట్లుగా క్రూరమైనటువంటి కార్యాచరణానికి మాత్రం నా మనసు ఒప్పుకోదు. పోని రాజ్య సంపద నాకెందుకు అని వాళ్ళని అడగడం మానేశాను అనుకో, అప్పుడు నన్ను ఆశ్రయించుకున్నటువంటి నా బంధుజనులకి, నా తమ్ముళ్ళకి, నా భార్యకి, కూటికి గుడ్డకి దైన్యం ఏర్పడుతుంది కదా. కాబట్టి కౌరవులు మేము ఒద్దికగా ఉండి రాజ్య సంపద పంచుకుంటే ఉభయులకి సంతోషం కలుగుతుంది అన్నాడండి. ఆ తరువాత కృష్ణ పరమాత్మ ఏ విధంగా దానికి ప్రతిస్పందించాడు, మిగిలినటువంటి పాండవులు ఏం చెప్పారు కృష్ణుడితోటి, ద్రౌపదీదేవి ముఖ్యంగా ఏం చెప్పింది అనేటువంటి విషయాలని రేపటి రోజు మీతో ముచ్చటించే ప్రయత్నం చేస్తాను. అప్పటి వరకు ఈ ఛానల్లో ప్రసారం వింటూ ఉండండి, వినిపిస్తూ ఉండండి. లైక్ చేయడం మర్చిపోవద్దు. లైక్ బటన్ నొక్కినప్పుడు హైప్ అనేటువంటి బటన్ కనిపిస్తుంది. దాన్ని ప్రెస్ చేశారా మరింత మందికి ఈ వీడియో వైరల్ అవుతుంది అని మిమ్మల్ని వినమ్రంగా ప్రార్థిస్తూ ముగిస్తున్నాను. స్వస్తి సర్వేషాం. మోహన